అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట ఏంటంటే కామెంట్లో అడిగిరనమాట. బోర్ వాటర్ మాది చాలా ఉప్పు నీళ్ళు, అసలు ఎట్లా అంటే చాలా ఉప్పుగా ఉంటుంది వాటరు. హెడ్ బాత్ చేసుకోవాలంటే మాకు చాలా భయంగా ఉంది. హెడ్ బాత్ చేసుకున్నప్పుడల్లా హెయిర్ లాస్ బాగా అవుతుంది. ఈ ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే ఏంటంటే మా చర్మం అయినా కూడా మా జుట్టు అయినా కూడా ఏంటంటే పొడి బారినట్టుగా ఉంటుంది. మంచినీళ్ళతో చేసినట్టుగా మాకు అనిపించట్లేదు, ఆ ఫీలింగ్ అనేది కలగట్లేదు అని కామెంట్లో అడిగిరండి. ఇలాంటి సమస్య ఏంటంటే మనకు ప్రతి చోట మంచి వాటర్ దొరకాలంటే దొరకదు, కాబట్టి మనం ఉన్న చోట అనుకూలంగా అడ్జస్ట్ అయ్యి ఉండక తప్పదు. ఇప్పుడైతే ఈ సమ్మర్లో అయితే అసలు మనకు వాటర్ దొరకడమే చాలా గ్రేటు అనే పరిస్థితికి మనం వచ్చినాం, కాబట్టి ఉన్న వాటితోటే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది, తప్పదన్నమాట. అయితే మరి మన సమస్య ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? ఇట్లా స్నానం చేసిన ఫ్రెష్నెస్ అనేది మాకు ఉండట్లేదు. ఉప్పు వాటర్తో చేస్తే ఏంటంటే సముద్రం వాటర్తో చేసిన ఫీలింగే కలుగుతుంది తప్ప ఎంత వాడుకున్నా ఎంత స్నానం చేసినా కూడా బయటికి రాగానే మళ్ళీ స్నానం చేసిన ఫీలింగ్ బాడీకి కలుగుతలేదు, జుట్టుకు కూడా కలగట్లేదు, మురికి అనేది నీట్గా వెళ్ళట్లేదు, జిడ్డుగా అనిపిస్తుంది అనేది కామెంట్ అనమాట. ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంచి చిట్కా ఉంది మన దగ్గర. మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే తప్పకుండా రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. ఫస్ట్ డే రోజే మీరు చూసుకోండి ఎంత మంచిగా అనిపిస్తుందో మీకు తెలుస్తుంది అనమాట. అదేంటిదంటే మనం వాటర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడి చేసుకోము. కాకపోతే ఏంటంటే మీరు వింటర్ సీజన్లో అట్లాంటి టైంలో మాత్రం నీళ్లు వేడి చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు అనేది క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకొని వేడి చేసుకొని చల్లారబెట్టుకోండి. గీజర్ అయితే కనుక వాటర్ పట్టుకొని బాగా హీట్ అయిన వాటర్ పట్టుకొని మీరు చల్లారబెట్టుకున్నారనుకోండి. అప్పుడు చల్లారబెట్టిన తర్వాత దాంట్లో ఉన్న డస్ట్ అంతా, మురికి అంతా, ఉప్పు అంతా కూడా కిందికి దిగిపోతుంది అనమాట. అట్లా మీరు స్నానం చేసే లెవెల్ అయ్యే వరకు కూడా చల్లారబెట్టుకొని అట్లా స్నానం చేస్తే మీ సమస్య అనేది పోతుంది. మరి అప్పుడు వింటర్ సీజన్లో వర్షాకాలంలో అయితే ఓకే. మరి ఇప్పుడున్న ఎండాకాలంలో మన సమస్య ఎట్లా సాల్వ్ అవుతుంది అనేది మీ డౌట్ అనమాట. సైడ్ ఎఫెక్ట్ అనేది రావద్దు, స్కిన్ ప్రాబ్లం రావద్దు, మంచిగా స్నానం చేసినప్పుడు మాత్రం మనకు ఫ్రెష్ అవ్వాలన్నమాట. అట్లాంటి దాని గురించి మనకు ఒక చిట్కా అనేది ఉంది. అదేంటిదంటే పటిక దొరుకుతుందండి మనకి. పటిక అంటే తెలుసు కదా, మనకి ఇళ్ళలో దర్వాజులలో బయట గుమ్మం దగ్గర కడతారు, చాలా వాటిలలో వాడతారు అనమాట. మనకు ఇంట్లో ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కొంతమంది ఇంత పట్టిక అనేది కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు అనమాట. మీరు ఒకవేళ మీకు తెలియకపోతే కనుక గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే కూడా పట్టిక అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఒక పట్టిక ముక్క తీసుకొచ్చుకోండి. కేజీ 50 రూపాయలు 40 రూపాయలు అంతే ఉంటుంది. ఒక చిన్న క్వాంటిటీ అనమాట. ఇంత క్వాంటిటీ పట్టిక అనేది తెచ్చుకొని వాటర్లో పౌడర్ చేసి వాటర్లో వేసేసేయండి. ఒక మీరు స్నానం చేసేటానికంటే ముందు, ఎందుకంటే వేడి చేసుకోము కాబట్టి ఇప్పుడు వేడి చేసినా కూడా మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు పట్టికేస్తే. కానీ సమ్మర్లో వేడి చేయం కాబట్టి కొంచెం అంత పట్టిక పౌడర్ తీసుకొని, ఒక హాఫ్ స్పూన్ అంత పట్టిక పౌడర్ తీసుకొని మనం స్నానం చేసే వాటర్లో కలిపి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఆపి వదిలేసినామంటే ఆ డస్ట్ కానీ, ఉప్పు కానీ, నీళ్ళల్లో ఉన్న ఉప్పు కానీ, చెత్త కానీ, ఈ మనకు స్కిన్కి ఏ ప్రాబ్లం తెచ్చే ఐటమ్స్ అయినా కూడా అన్ని రకాలుగా వాటర్లోకి కిందికి దిగిపోతాయి అన్నమాట మనకు. అప్పుడు మనం మంచిగా స్నానం చేయొచ్చు. ఒక్కసారి మీరు బకెట్లో వేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. మనం కడుపులోకి తాగినా కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. జుట్టు మాత్రం సేమ్ మనకు ఇప్పుడు మంచి నీళ్ళతో స్నానం చేస్తే, ఇట్లా ఫ్రెష్గా ఫిల్టర్ చేసిన వాటర్తో స్నానం చేస్తే ఏ అనుభూతి కలుగుద్దో, ఈ పట్టికేసిన వాటర్తో స్నానం చేస్తే కూడా అంత ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది అనమాట. మన బాడీకి కానీ మన జుట్టుకు కానీ సైడ్ ఎఫెక్ట్ రాకుండా నీట్గా మంచి నీళ్ళతో స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ప్రాక్టికల్గా చేసి చూడండి. నాకు మాత్రం కామెంట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కటి కూడా నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి తీసుకొస్తాను అనమాట. ఏ విషయమైనా సరే అది గుర్తుపెట్టుకొని మన కోసం నేను అన్ని రకాలుగా ఫాలో అవుతున్నా, చేస్తూ అందరికీ వివరంగా చెప్తున్నాను అనమాట. చెడు జరగకుండా, మన చర్మాన్ని పాడు చేయకుండా అన్ని రకాలుగా చూసుకుంటున్నాం కదా మనం. తప్పకుండా మీ లైక్లు, కామెంట్లు, మీ షేర్లు నాకు చాలా బలాన్ని ఇస్తాయి.
మన ఛానల్ని ముందుకు ఇంకా ముందుకు తీసుకెళ్తే సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఒక సహాయం చేసినట్టు అవుతుంది అనమాట. మనం పొందుతూ ఎదుటి వాళ్ళకు కూడా సహాయం చేద్దామని నా అభిప్రాయం అనమాట. తప్పకుండా సహకరిస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.